రేవంత్ సర్కారుపై జంగ్ సైరన్ మోగించారు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రైతులు. తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ రికార్డులో వివరాలు లేవనే ఒకే ఒక్క సాకుతో ప్రభుత్వమే దౌర్జన్యానికి దిగితే మేమెవరిని అడగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండికేస్తే ప్రాణాలకు తెగించి పోరాడుతామని తేల్చెప్పారు. పోలేపల్లి అన్నదాతల ఆవేదనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. రూరల్ మండలం పోలేపల్లికి సంబంధించినటువంటి రైతుల భూములను తీసుకుంటామంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి హంగామాతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నటువంటి తమకు రికార్డు లేదనేటువంటి సాకు చూపి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెంట్ వేసి ధర్నాకు దిగారు. అసలు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లికి సంబంధించినటువంటి భూముల వివాదం ఏంటి, ఇక్కడికి రెవెన్యూ అధికారులు ఎన్ఎస్పీ అధికారులు ఎందుకు వస్తున్నారు, రైతులు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ మాటలో తెలుసుకుందాం. రైతులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళందరినీ అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందన్న మీ ఊర్లో, అసలు ఎందుకు రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు, ఎన్ఎస్పీ వాళ్ళు వస్తున్నారు, మీ భూములకి వాళ్ళకి ఏంటి పంచాయతీలు? మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరకట్టను కూడా ఏదో చెప్పి సార్ ఎరువు మునుతుందంటే కరకట్ట వచ్చిందంటే అందరూ సంతోషపడుతున్నాం. ఎందుకంటే మాకు కూడా ఈ పొలాలు మనకు ఈ సంవత్సరం వేసుకుంటే నాకు ₹1,00,000 లాస్ వచ్చింది. 40 సంవత్సరాలు చేయంగా మేము ఎక్కడ ఒక చెంటు భూమి కొనుక్కోవాలి. ఎందుకంటే దీని మీద ఆ బొందలు పుట్టుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది మాకు. మీరు సూచన అంతే ఉండాలి. మేము మా పేర్ల మీద ఎక్కడైనా రికార్డు తీయండి, ఎక్కడైనా చెంటు భూమి ఉన్నట్టుంటే మీరు ఆలోచించండి. ఈ భూమి మీద అందరం కూడా బతుకుతున్నాం. రైతులందరం ఈ భూమి మీద దగ్గర 150 మంది ఉన్నాం. 337 ఎకరాలు ఇక్కడ ఉంది. దాంట్లో 50 ఎకరాలు దానికి కోరి కింద ఇచ్చారు. సరే గవర్నమెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి మేము కూడా మనం చేసుకునేది కాబట్టి మేము కూడా దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. అందరూ రైతులందరం కూడా దీని మీద బతుకుతున్నాం. తాతల కాంచి దీని మీద బతున్నాం. వేరే ఒక రైతు దగ్గర వేరే వాళ్ళు మనం ఏం లాక్కోవట్లేదు. మేము తాతల కాంచి మేము ఉన్నాం, ఇప్పుడు దాని మీద మేము ఉంటున్నాం. మా రైతులలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రోజు గవర్నమెంట్ ఏదో ఫ్యాక్టరీలు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి మమ్మల్ని రోడ్డు వేసిన పరిస్థితి వచ్చింది. ఇలా మేమందరం దేనికైనా సిద్ధంగా ఉన్నాం, సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము మా భూములు మాకు కావాలి. మాకు రైతులు మేము కలెక్టర్ గారి దగ్గర కూడా 2 సార్లు పోయినాం. కలెక్టర్ గారు కూడా మొన్న ఫస్ట్ సారి పోయినప్పుడు మీ భూమి లేదని చెప్పిండు. 2వ సారి పోయినప్పుడు సార్ మేము ఆలోచిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓ గారిని కలిసినాం. మళ్ళీ 2వ సారి కూడా కలెక్టర్ గారి దగ్గర పోయినాం. కలెక్టర్ గారు పడితే మొన్న కొద్దిగా స్పందించే చెప్పినంటే మేము కూడా ఎంక్వైరీ చేస్తాం, దాని మీద మేము మాట్లాడతామని చెప్పారు. మళ్ళీ మేము అక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ పొక్లింగ్ నడుస్తున్నాయి, పొక్లింగ్లో ఆఫ్ చేసినాం. నిన్న చేశారు, ఈ రోజు కూడా మేము మళ్ళీ బంద్ చేయడం జరిగింది. ఇదంతా మాకు ఏదో ఒకటి తేలేంత వరకు మేము దీని మీద ఉంటాం. అవసరమైతే సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు కలెక్టర్ని కలిశారు, మిగతా అందరు అధికారులను కలుస్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు వాళ్ళని ఏం అడుగుతున్నారు? మేము ఫస్ట్ పిల్లర్లు పాతేటప్పుడే అధికారులను పిలిపించి పోలీసు వాళ్ళని అధికారులు అందరినీ పంపించి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి వేయించారు. అది గవర్నమెంట్ ల్యాండ్ కట్ట కింద పోతుంది, మీరు అక్కడ ఏం ఇబ్బంది పెట్టద్దు అది ఇదేనంటే, మరి అక్కడ భూములు కట్ట కింద తీసుకున్న రైతుల భూములు పోతే మరి యువతలు సాగు చేసుకునే రైతుల పరిస్థితి అని కూడా మేము మాట్లాడినాం. 100 మంది రైతులు ఉన్నారండి. 200 ఎకరం సాగులో ఉంది, 100 ఎకరం క్వారీలకు ఉంది గవర్నమెంట్ లెక్కలో. అవతల 300 ఎకరం ఉందండి. కాలకట్ట అవతల 300 ఎకరం ఉన్నప్పుడు యువతల 200 ఎకరం ఎట్లుంది అవతల కూడా, అది కూడా ఎన్ఎస్పీ కింద పోయింది. అది కూడా తీసుకోండి. అవతలేమో రియల్ ఎస్టేట్ చేస్తారు, యువతల రైతులు అన్యాయం చేస్తారా? ఏదన్నా చేస్తే గవర్నమెంట్ రైతులకి న్యాయం చేయాలా. న్యాయం చేసేటట్టు చేస్తేనే మంచిది. లేకపోతే మాత్రం ఇక్కడ ఏ మంత్రి గారు అయితే ఇక్కడ ఈ ఇలాకా నుంచి ఏ మంత్రి గారు అయితే వర్తిస్తుండో ఆ మంత్రి గారికి మాత్రం మేమైతే నిరసన తెలియజేస్తున్నాం రైతుల ద్వారా. దయచేసి మీరు మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. చాలా భూమి పోయిందండి. చాలా భూమి పోతే మేము ఏం చేస్తున్నామంటే గొడ్లను మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ చేతనైన రోజులు వ్యవసాయం చేసాం, చేతకాని రోజులు గోంగూర పోసుకోను, అది పోసుకోను, ఇది పోసుకోను, పెద్దోళ్ళమైనా అంత భూమికి ఆ రోజు 600 ఇచ్చినాక మళ్ళీ మా భూమి మాదని మేము దాన్ని సాగు చేసుకుంటున్నాం. సాగు చేసుకున్నప్పుడు ఇంతమంది మంత్రులు మారారు, పార్టీలు మారినాయి, ఏ మంత్రి రాలేదు, ఏ పార్టీ రాలేదు, ఏ ఎంఆర్ఓ రాలేదు. ఈ రోజు ఈ భూమి తీయటానికి అసలు కారణం ఏంటి? ఆ రోజే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మళ్ళీ ఈ పెట్టిన ఖర్చు మందం మేము ఏమన్నా బయట కొనుక్కున్నా మాకు బాగుపడే ఉండేవాళ్ళం. ఇప్పుడు భూములు బయట కొనలేము. మా భూమి తీయద్దు. 10,000 నమస్కారాలు గవర్నమెంట్ వారికి, రెవెన్యూ వారికి, పోలీసు వారికి, ఇరిగేషన్ వారికి. మా భూములు ఎట్టి పరిస్థితిలో పోలేపల్లి ఖమ్మం దగ్గర ఉంది. మేము సన్నకారు రైతు ఒక సాగర్ కాలువకి ఇబ్బంది పడతారు, గవర్నమెంట్ ఇవ్వాలని మట్టికి ఇస్తే మళ్ళీ ఈరోజు భూమి తీయటం కరెక్ట్ కాదు. ఆ రోజు కాలువ కట్టడానికి కూడా కారణం మా భూమి అదే అందరిలాగా కిందికి దొవితే మాకు ఇబ్బంది కాదు. ఏటి మీద బ్రిడ్జి, రైలు కట్ట మీద బ్రిడ్జి కట్టడానికి మా భూమిని తీసుకొని మళ్ళీ ఈరోజు నీళ్ళు వస్తున్నాయని మా భూములే తీసుకుంటే ఎట్లా? మా భూములు తీయద్దు.
గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి, పొంగిలేటి గారికి, తుమ్మల వారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి గారికి నా రిక్వెస్ట్, ఖమ్మంలో ఉన్న నాయకులకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అవతల భూములు 20,000కి ఇచ్చారు. ఎవరికి? ఆయనకి గురుదర్శన ఫౌండేషన్కి, కేంద్ర విద్యాలయానికి ఇచ్చారు. సాయిబాబా దేవుడు నేను అన్ను అందరికి అన్ని రకాల భూములు ఇచ్చారు, ప్లాట్లు ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఆ భూమి తీసుకున్నారు. అది తీసుకొని ఇవాళ గవర్నమెంట్ అది తీసుకున్నాక వెళ్ళి అడుగు పెట్టడం. అదే నువ్వు ఫస్ట్ నుంచి ఉన్నట్టున్నావు, నీ వయసు చూస్తేనే కనుక అసలు ఈ భూములు తీసుకున్నప్పుడు ఉన్నావు ఏంది పంచాయతీ అసలు ఇప్పుడేమంటారు అప్పుడేం జరిగింది? పంచాయతీ చేయలేదు సార్. ఈ భూమి మట్టి ఎత్తకపోయింది, మా తాతల కాంచి ఎత్తకపోయినరు, డబ్బులు పైసో పావలో ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఏమైందంటే ఇచ్చిండ్రు, మట్టి ఎత్తుకున్న కాడికి వెంకటరావు గారికి దండం పెడితే నేను ఉన్నా, వచ్చిండు. అయ్యా దండం పెడితే అరే ఎడం పక్క కాలం ఇస్తున్నారా మీకు, ఎక్కడ పెట్టేది కాదు, భూములు పోయినది కాలం ఇస్తున్నా, పంట పండించుకోమన్నాడు. మీ భూములు మీకేం ఉంటాయి, మీకేం బాధపడవాకురి, మీకేం ఆశించదని చెప్పని ఆసారి అన్నాడు. సిద్ధారెడ్డి గారు కూడా అంటున్నా అన్నాడు. వెంకటరావు గారు, సిద్ధారెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి కాడి నుంచి నేను ఉన్నా చూసుకుంటూ వస్తున్నా సార్. ఇంత అన్యాయము ఏ మంత్రి ముఖ్యమంత్రి వచ్చినా కానీ, ఏ పార్టీ వచ్చినా కానీ, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించినా కానీ ఈ భూముల తెలివి రాలేదు సార్. మేము ఆ బుక్కడి చేసుకొని 50 ఏళ్ల సంది మేము బతుకుతుంటే మా బతుకుని ఆశలం చేస్తారు సార్. మేమేమి తిని బతకాలి సార్? మా పిల్లగాళ్ళు జలగాళ్ళు మొత్తం మాడబొచ్చూడిపోయింది సార్. బాగు చేసుకున్నాం, సదనం అయింది. సదనం అయినాక వచ్చి ఇంట్లో కూర్చుంటే మాదే అని చెప్పి ఆ పెద్దలంతా చెప్పుకుంటూ వచ్చారు కదా సార్. ముఖ్యమంత్రులంతా చెప్పి హామీ ఇచ్చారు కదా. మేము తాసీలు కూడా కట్టినాం. దీనికి ఇప్పుడు ఎక్కినటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఆ ముఖ్యమంత్రి గారు మాకు ఈ భూ పెడతాడు. మేము ఉండాలనో సావాలనో సారు, మేము ఇక్కడ సావటానికైనా సిద్ధంగానే ఉన్నామని చెప్పి టెంట్ వేసుకొని ఇక్కడ ఉంటున్నాం. మాకు పట్టాలు ఇవ్వాలండి, మాకు రక్షణ కల్పించాలండి మా భూములకి. ఇవాళ ఈరు వచ్చారండి, ఇవాళ వీళ్ళు వచ్చారండి, రేపు ఇంకొక వాళ్ళు వస్తారు. అలా రాకుండా ఎన్ని ప్రభుత్వాలైనా మారుతాయి. ఈ ప్రభుత్వానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. మీరు ఒక మంచి చేసిన వాళ్ళు అవుతారు, మీ ప్రభుత్వ నాయకులు మాకు మంచి చేసిన వాళ్ళు ఉంటారు. పోలిపల్లి గ్రామం మిమ్మల్ని ఎత్తుకొని చూసుకుంటది, దండం పెడుతుంది, మీకు దండలేసి అభిషేకాలు. మీకు పదే దండాలు పెడుతున్నాం నాయన. అది దున్నుకొని పండించుకొని పిల్లలం తల్లులం తింటున్నాం. మాకేది లేదు ఆదేరువు, మాకే ఆదేరువు లేకుండా మేము దాని మీదనే బతుకుతున్నాం. మేము అమ్ముకోము, మేము చెయ్యం, మేము ఆ భూమి మీదనే పండించుకొని ఉంటాం నాయన. కొట్టుకాడికి పోతే 60 రూపాయల కిలో బియ్యం అంటారు, మేము బతకలేము. మాకు భూమి మాకు పట్టాలి అంటే నాయన. మీకు అందరికి నమస్కారాలు. ఇది దాదాపు 50 ఏళ్ల చరిత్ర, ఈ భూమికి సంబంధించినటువంటి చరిత్ర. 50 ఏళ్లకు 1960-62 సందర్భంలో ఎన్ఎస్పి కాలువ నిర్మిస్తున్నప్పుడు ఈ భూములకు సంబంధించినటువంటి మట్టి తీసుకున్నారు. ఆనాడు 100-200 రూపాయలు ఇచ్చి మమ్మల్ని నచ్చజెప్పారని చెప్పి రైతాంగం చెప్తోంది. 50 ఏళ్ల దాదాపు ఒక్కొక్కరు 50 ఏళ్ళుగా ఈ భూమిలోనే సాగు చేసుకుంటున్నాం. ఇన్ని ప్రభుత్వాలు, ఇంతమంది మంత్రులు, ఇంతమంది అధికారులు మారినప్పటికీ ఎప్పటికీ రాని మొట్టమొదటిసారిగా అధికారులు ఇక్కడికి వచ్చారు, ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు అనేది రైతులు ఆవేదనగా చెప్తున్నారు. ఇదే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కుడి పక్కన 300 ఎకరాలు, ఎడమ పక్కన 300 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ కుడి పక్కన ఉన్నదంతా కూడా కమర్షియలైజ్ అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలు, ఇల్లు కట్టుకున్నారు. మాకేదైతే న్యాయం చేస్తా అంటున్నారో అవతల కూడా అదే న్యాయం చేయండి, ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకోండి, అప్పుడు మా భూమి మీదకి రమ్మని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వాలు రానటువంటి ప్లేస్కి వచ్చి ఇబ్బంది పెట్టొద్దంటూ రైతులంతా పెట్టుకుంటారు. విడుదల నాగరాజు, సాంసరెడ్డి న్యూస్, ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి నుంచి.